ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 13న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో పార్లమెంటు స్థానాలకు, ఏపీలోని పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలకు స్థిరపడిన వారు ఓటు వేసేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు. అందుకు ట్రైన్లు, ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు, ప్రయాణికులు సాగిస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా 1050 బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అంకిత అందిస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్తున్న ప్రజలైతే ఉన్నారు. సో వాళ్ళు ఎందుకోసం వెళ్తున్నారు ఏంటి అని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు ఏ ఊరికి వెళ్తున్నారు? విజయవాడ దగ్గర గన్నవరం అండి మాది. పిల్లలకి హాలిడేస్ అని వచ్చాము. ఇంకా ఎలక్షన్స్ కదా, ఓటేద్దామని ఉందాం అనుకున్నాం ఇంకో 10 days. కానీ ఓటు విలువైంది కాబట్టి, వెయ్యాలి కాబట్టి వెళ్ళాలని బయలుదేరుతున్నాం. ఓకే, అయితే ఎలా జరుగుతుంది ఏపీలో ఎలక్షన్స్ హడావిడి అంతా? బాగానే ఉందండి. ఓకే, సో ఎలాంటి పర్సన్స్కి ఓటు వేయాలనుకుంటున్నారు? విలువైన, విలువలతో కూడిన నాణ్యమైన వ్యక్తులను ఎంచుకోవాలనేది మాదండి. మాది కమ్యూనిస్ట్ పార్టీ. మాకు గన్నవరం నియోజకవర్గంలో కళ్యాణ్ వెంకటేశ్వరరావు గారు అని నుంచున్నారు. మేము ఆయనకే ఓటేయడం కోసం వెళ్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, నమస్తే అండి. హాయ్ అండి. ఎక్కడికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చారు? విజయవాడ వెళ్ళాలి ఓకే, అంటే ఓటేయడానికి వెళ్తున్నాను. ఓకే, ఓటు వేయడం కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నాను. అవునండి. ఇప్పుడు బస్సు అనేది ఇప్పుడు కంపెనీ లేవు ఎక్కువగా. బస్సులో కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఈ హాయ్, హాయ్, ఏ ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చారు? విజయవాడ. సో ఎందుకోసం వెళ్తారు? ఓట్ చేయడానికి వెళ్తాం. ఏ లీడర్ కావాలి? మాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అలయన్స్కి వెళ్ళాలని ఉంది. అంటే ఎలాంటి లీడర్ని కావాలి? ఎలాంటి లీడర్ అంటే పబ్లిక్ని చూసుకోవాలి, పబ్లిక్ సేఫ్టీ, డెవలప్మెంట్ ఇవి చూసే నాయకుడు కావాలి. అయితే ఇప్పుడు బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? ఇక్కడైతే బస్ టైటే ఉంది. ఆంధ్రాలో అయితే ఇట్లా కూడా ఉండదు. ఇంకా బస్సులే ఉండవు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ నుంచి 300 బస్సులని ఏపీకి కేటాయించారు కదా, సో మీరు రాగానే ఎట్లా అనిపించింది? 300 బస్సులు అయితే కనిపించలేదు, కానీ ఇప్పుడు ఒక బస్సు కూడా కనిపిస్తలేదు. ఒక బస్సు కూడా లేదు. సో ఓటు హక్కు కోసం హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తున్నారు. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే అండి. నమస్తే అమ్మా. సో ఏ ఊరికి వెళ్ళడానికి వచ్చారు? అనంతపురం అమ్మా. ఓకే, ఎందుకోసం వెళ్తున్నారు? ఓటు వేయడానికి. హైదరాబాద్ నుంచి ఓటు వేయడం కోసం వెళ్తున్నారు. ఎలాంటి లీడర్ కావాలి అనుకుంటున్నారు? మాకు మంచి నాయకుడు జగనన్న ఉన్నాడు. జగనన్న కోసం ఓటు వేయడానికి పోతాం. అంటే ఇప్పుడు బస్సు సౌకర్యాలు ఎలా అనిపిస్తున్నాయి? తెలంగాణలో బస్సు సౌకర్యాలు లేవు. ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నా కూడా మేము పోతున్నాము మా జగనన్నను గెలిపించుకోవడానికి. అంటే ప్రత్యేకంగా 300 బస్సులు ఏపీకి మాత్రమే కేటాయించారు. సో ఇప్పుడు దొరకలేదు మేడం, ఇంకా బస్సులు అయితే దొరకలేదు. మా జగనన్న ఎందుకంటే నవరత్న పథకాలు బాగా అందించాడు బీదలందరికీ అవసరము. అందుకే కరోనా టైంలో చంద్రబాబు నాయుడు లేడు, పవన్ కళ్యాణ్ లేడు. గుట్టలు శవాలు పడతానే కూడా ఎవరు ఆదుకునే నాతో లేడు. జగనన్న మాత్రం ఆదుకున్నాడు ప్రజల్ని. ఆయన కోసం మేము వెళ్తున్నాము. మాకు అభివృద్ధి పనులు బాగా చేసినాడు. నవరత్న పథకాలు అందరికీ అందినాయి, పేదవాళ్ళందరికీ. ఆయన కోసం మేము వెళ్తున్నాం, గెలిపించుకోవడం కోసం. మా స్టిక్కరే ఉంచాడు. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో ఏ ఊరికి వెళ్ళడానికి కూర్చున్నారు? అనంతపూర్కి అండి. ఎందుకు వెళ్తున్నారు? ఓటేసేకి. ఓటు వేయడానికి. ఎందుకు అంత నీరసంగా చెప్తున్నారు? మార్నింగ్ నుంచి వెయిట్ చేసి నీరసంగా ఉండగా యాక్టివ్గా ఉంటాను. తెలంగాణ డెవలప్డ్ అంటాడు కానీ ఏం డెవలప్ అంటే అసలు బస్సులే లేవు. అసలు ఎంత అద్దమానం. అసలు ఇన్ని రోజులు మా ఆంధ్రానే అనుకున్నా, అసలు తెలంగాణ కూడా అద్దమానమే. జీరో. ఇది కూడా డెవలప్ ఉందనుకున్నాం కానీ అసలు డెవలప్మెంటే కాదు. అసలు ఏంది డెవలప్ అంటే రోడ్ వేయడం, మెట్రో వేయడం కాదురా అయ్యా. బస్సులు లేదు, టయానికి బస్సులు లేవు, ఏంది లేవు. అసలు ఎవడు బస్సులు ఏందో. స్పెషల్ బస్సెస్ వేసారు బొంగులో వేసారు స్పెషల్ బస్సెస్. ఏడా ఒక్కటి చూపించండి. ఇక్కడ ఒక్కట్లే కూడా నార్మల్ బస్సులే లేవు. పల్లెలు బస్సులు, ఎక్స్ప్రెస్ లేవు, బొకడాలు పొద్దున వచ్చినా ఇయ్యాల వరకు. ఎంత చిరాకు ఉంటుంది మనిషికి. అసలు తెలంగాణ అసలు నేను నిజంగానే ఎంతో డెవలప్ అనుకున్నా ఇన్ని రోజులు ఇడుంటే. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. సో ఏ ఊరికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చారు? మేము రాజమండ్రికి వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చామండి. సో ఎందుకు వెళ్తున్నారు రాజమండ్రి? ఎలక్షన్స్ కండి. అట్లనే సమ్మర్ వెకేషన్ కూడా ఉంది కదా, దాన్ని స్పెండ్ చేయడానికి వెళ్తున్నాను. ఓకే, మీ ఓటు? అవునండి, నా మ్యారేజ్ అయిన తర్వాత నా ఓటు ఇక్కడ మా హస్బెండ్ ద్వారా ఆధార్ అని అక్కడ తీసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది ఏపీ. ఓటుని ఎలాంటి లీడర్? మంచి నిజాయితీ ఉన్న నాయకుడిని, ఎవరైతే మనకు మంచి చేస్తారో, మేలు చేస్తారో ఆ నాయకుల్ని వేయాలనుకుంటున్నాం. మనకి దేశ అభివృద్ధి కూడా కావాలి కదా. సో
బస్సు సౌకర్యం ఎట్లా ఉంది బస్ స్టాప్? బస్ అంటే అంత కన్వీనియంట్గా లేదండి. ఇప్పుడు రేట్స్ కూడా బాగా పెంచేశారు. పొద్దున ట్రైన్ మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నాం కానీ నిన్న కాలేదు, వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. పొద్దున్న జన్మభూమికి 3 o'clock వచ్చాము. అదే దానికి వెళ్దామని ట్రై చేసాం కానీ జనరల్లో మాకు అవ్వలేదు, పెద్ద ఆమె ఉండడం వల్ల. మళ్ళీ బస్ ట్రై చేస్తున్నాం అండి. సో అంటే ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం వెళ్తున్నాం. అవును, వెళ్తున్నాం. సో ఇది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇది ఎంజీ బస్ స్టాప్ లో ఉన్న సిచ్యువేషన్. సో కెమెరామ్యాన్ వంశీతో అంకిత. సో